హాయ్, నా పేరు కామాక్షి. ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. నేను అంటానే ఉన్నాను, అబ్బా ఎంతకాలం ఇది, ఎంతకాలం వీళ్ళు చాకరీ చేయాలా. ఆమెమో బట్టలు ఉతుకుతా ఉంటే తనుజ, ఈమెమో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటుంది. శ్రీజ ఏమంటే, ఆమె ఏమంటే ఫుడ్ పెట్టమంటే నేను పండు ఇచ్చా, కాయ ఇచ్చా, పులిహోర ఇచ్చా, అన్నీ ఇచ్చా అని అంటుంది ఆమె. అసలు ఇప్పుడు కూడా నాగార్జున గారు మాట్లాడుతూ ఉంటే ఎంత పొగరు తెలుసా. కాలు మీద కాలేసుకొని ఏదైనా పాయింట్ అడగడం కూడా శ్రీజ కాలు మీద కాలేసుకొని నేను నేను అది కూడా ఏంది, ఆ తుప్పాసుకి అడుగుతా ఉండింది. నాకైతే ఒక్కటే అనిపించింది, సార్ ఒక గన్ ఇస్తారా, వీళ్ళు ముగ్గురు వేసేసి పోతా అన్నట్టు అనిపించింది. ఎంత చికాకు వచ్చింది తెలుసా. కొంచెమన్నా బుద్ధి, బుర్ర, జ్ఞానం, సిగ్గు ఇలాంటివి ఏమైనా కొంచెమన్నా ఉన్నాయా అసలు? ఇంకొకసారి కానీ బిగ్ బాస్ టీము కామనర్స్ని తీసుకోవాలి అంటే మీకు ఒక దండం రా దోత అంటారు. కామనర్స్ని తీసుకోరు. మేము చెప్పుకోవాలి, అదే మనం చెప్పుకోవాలి, మేము అలా కాదయ్యా, మాకు బిగ్ బాస్కి వస్తే ఒక లైఫ్ వస్తుంది, మేము అలా బిహేవ్ చేయమని వాళ్ళని చెప్పుకున్నా కూడా మనల్ని తీసుకోరు. ఎంతసేపు కామనర్స్ అంటే బిగ్ బాస్ ఆ అగ్ని పరీక్ష వరకే కామనర్స్. ఏ రోజు బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యారో ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది మీరెవరో. అలాంటప్పుడు మీరు కామనర్స్ ఎందుకు అవుతారు? ప్రియా వచ్చేసి మేము కామనర్స్ అంటే తప్పేంటి సార్ అని చెప్పి అడుగుతున్నది కదా ప్రియా. ఎలా కామనర్ అవుతావమ్మా నువ్వు? కామనర్ అవ్వవు కదా. ఈరోజు నాకు అన్న పేరేంటి, సుమన్ అన్న వీడియో వేసి చూపించారు కదా, ఇలా తప్పు అని చెప్పి వీడియోస్ చూపించారు కదా. సుమన్ అన్న అడిగితే సారీ అన్న అంటే, నేను సారీ యాక్సెప్ట్ చేయనమ్మా, నాకు ఓనర్గా పంపించలేదు కదా, ఓనర్ పంపిస్తానంటే చెప్పు, నీ సారీ నేను తీసుకుంటాను అని చెప్పారు. అబ్బా సూపర్ అనిపించారు నాకైతే సుమన్ అన్న. అంటే ఓకే సరే అమ్మా సారీ ఓకే అని చెప్పి కూర్చోకుండా, నాకు ఓనర్షిప్ పోయింది కదా నీ వల్ల, ఓనర్షిప్ నేను సారీ యాక్సెప్ట్ చేస్తానని చెప్పారు. నాకు సూపర్ అనిపించింది. కొంచెం అన్న మైండ్ ఉందా వాళ్ళకి? ఆడియన్స్ చెప్తున్నారు, ఆడియన్స్ కూడా అదే వీళ్ళు అమ్మాయి రీతు అక్కడ చేస్తూ ఉంటే వీళ్ళు అరుస్తున్నారు, ట్రిగ్గర్ చేస్తున్నారు అంటే ప్రియా లేచి మాలో ఒక పాయింట్ వచ్చింది కదా, అక్కడి నుంచి పాయింట్ మేము ట్రిగ్గర్ చేశామని. మేము ట్రిగ్గర్ అయితే చెయ్యలేదు, భరణి అన్న ఇమ్ము అన్న కంబైన్ కలిసి ఆడుతున్నారు, వీళ్ళిద్దరు కూడా కలిసే ఆడుతున్నారు కదా. ఇక్కడ మనీషు పవన్ ఇద్దరు కలిసే ఆడుతున్నారు కదా. అది చెప్పుకోరు, మళ్ళీ అది చెప్పుకుంటే పరువు తక్కువ కదా, అది చెప్పుకోరు. వీళ్ళ తప్పుల్ని అస్సలు తీసుకోలేదు. ఇప్పుడు కూడా వాడికి బుద్ధి వచ్చింది అనుకుంటారా? రాదు. ఎందుకంటే రేపు మనీష్ ఎలిమినేషన్ అయిపోయినా కూడా శ్రీజ, ప్రియా ఏమనుకుంటారంటే అబ్బా రే మనం తోపుడు రా, ఎందుకంటే మనకి ఎక్స్పర్టీగా ఉన్నాడు. శ్రీజ అంటుంది అవును నీ క్యారెక్టర్ ఇదే అని చెప్పి అన్నాను కదా, మనకైతే ఓటు టక్క గుద్దేసి ఉంటారు, మనకు ఫ్యాన్ బేస్ ఎక్కువ వచ్చేసి ఉంటుంది, అందువల్ల మనుషులు తీసేసి ఉంటారు, మనం తోపులం రా అంటారు. ఇప్పుడు ఈరోజు ఓనర్స్ వాళ్ళు విడిగా ఉన్నా కూడా వీళ్ళ మాట వాళ్ళు వింటారా? వినలో. మేము ఆ రోజు అట్లా చేసాము, మీరు మాకు అట్లా చేయాలా అని చెప్పి మాట్లాడతారు. రావద్దంటే వస్తాము, నాగార్జున గారు చెప్పారు కదా లోపలికి వెళ్ళొచ్చు అని చెప్పి, మేము వస్తాము అని చెప్పని అంటారు. ఇప్పుడు ఇంతసేపు శ్రీజ సంజన గారి మీద పడుతున్నది కదా, నేను కెప్టెన్ చేసి తప్పు చేశాను సార్, నేను కెప్టెన్ చేసి అని అంటున్నది కదా, ఆమె తీసేసేయండి అని చెప్పని అంటున్నది కదా అడగడంలో. నువ్వెక్కడ తప్పు చేసింది? ఆమె చాక్లెట్లు బిస్కెట్లు కొట్టేసింది, మీరు కొట్టేలా? ఆమె కెప్టెన్ అంతే గబగబా పోయి బిస్కెట్లు చాక్లెట్లు ఆమె ఫోటో ఫ్రేమ్ అన్ని దాచి పెట్టుకోవాలా? ఫన్నీగా చేయలేదా? మనం చేయొచ్చు, మనం చేస్తే నీతి, వాళ్ళు చేసే బూతు అలాగే ఉంది. పక్క ప్రేక్షకులు కూడా చెప్తున్నారు, చూసే జనాలు కూడా చెప్తున్నారు. నాగార్జున గారు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తుంటే నాగార్జున ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవట్లేదు. మైండ్ పనిచేస్తుందా? మైండ్ ఏమైనా దొబ్బిందా? కొంచెమన్నా ఉందా? ఆయన దగ్గర ఉన్నప్పుడే ఈ స్టైల్ ఏంది, ఈ బిల్డప్ ఏంటి, ఏమంత పొగురు? మనం ఎవరం? ఆఫ్టర్ ఆల్ రీల్స్ చేసుకునే వాళ్ళము, చిన్న వీడియోస్ చేసుకునే వాళ్ళము. మనం ఏంది, ఆయన ఏజ్ ఏంది, ఆయన కనీసం వయసు కన్నా ఘోరం ఇవ్వాలి కదా, ఆ వయసుకు కూడా ఘోరం ఇవ్వలేదు. పోనీ అక్కడ ఈ స్టూలు ఇంతది పట్టదు అని అనుకుందాము, ముడుచుకొని కూర్చోవాలి అనుకుందాం. పోనీ ఒకవేళ డ్రెస్సులు ఏమైనా కంఫర్టబుల్గా లేకుండా ఆ డ్రెస్సులు ఉండాలి అనుకుంటాము. మీరంతా చీరలే కట్టుకొని ఉన్నారు కదా,
అక్కడ పక్కన సంజన కూడా చీర కట్టుకొని ఉంది కదా. శ్రీజ నువ్వు ఎంత ఉంటావు, లెక్క పెడుతూ ఉంటావు, నువ్వే అంత పెద్ద ప్లేస్ కూడా ఏం పర్లేదు కదా, నీకు కొంచెం ప్లేస్ సరిపోతుంది కదా, అయినా కూడా కాలు మీద కాలు వేసుకుని లెవెల్ కొడుతున్నావు. ఈ శాఖని, ఈ డాకిని, ఆ కామిని కూడా అంతే లెవెల్ కొడతా ఉంది. ఒక పక్క చేసే అవును సార్ నేను ఏం చేస్తున్నాను నా మనసుకు తెలుసు కదా అంటుంది కామిని అంటే ఎవరో కాదు, రీతు చౌదరి. కామిని అని పేరు పెట్టుకున్నాను నేను ముద్దుగా. అట్లా అంటుంది. ఎవరు అసలు కామనర్స్ ఎవరు? ఆ పవన్కి ఏం తెలుసు? అడుగుతుంటే క్వశ్చన్ అర్థం కావట్లా. ఆయనకేం తెలుసు? ఒకటి చేతులు పిసకడం తప్ప ఇంకేం తెలియదు. ఏడుపు అనే పేరుతో హగ్ చేసుకోవడము అన్నీ తెలుసు ఆయనకేం తెలుసు? ఆయన వచ్చిన ఇంగ్లీష్ ఇచ్చిన చాక్లెట్లు బిస్కెట్లు తినడం మాత్రమే తెలుసు ఆయనకి. వీళ్ళకేమీ తెలియదు. వీళ్ళు అసలు చెప్తుంటే ఓహో అవునా, అయ్యో మనకి ఇంత ఫీడ్బ్యాక్ ఇస్తున్నారా? ఇప్పుడు సెలబ్రిటీస్ని పొగిడి మిమ్మల్ని తిడుతున్నారంటే ఏం చేసుకోవాలి? అయ్యో మనం ఒకటి అనుకుంటే ఒకటి బయటికి పోయిందా, మనని జనాలు అలా అనుకున్నారా, అయ్యో మనం ఇప్పుడైనా సరే కొంచెం మార్చుకొని ఆడితే బాగుంటుంది అని ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారా? తీసుకోవట్లేదే. ఆయనకే ఎదురు సమాధానం చెప్తున్నారు. ఆయన చెప్పిందే వాళ్ళు వినాలా అన్నట్టు చూస్తున్నారు. శ్రీజ కూడా పాయింట్ దగ్గర ఎక్కడ కెప్టెన్సీ తీసేస్తాం అన్నప్పుడు లేచి తుప్పాస్ పాయింట్. సార్ ఎలా తీసేస్తారు? తప్పు చేసింది రీతు, ఆయన ఎలా కెప్టెన్గా తీసేస్తారు? అలా అనుకుంటే సంజన కూడా తీసేసి ఉండాలి కదా. అంటే సంజన విషయం ఆమె ఎక్కడ తప్పు చేసింది? నువ్వే కదా ఆమె బదులు వాడిందా? నువ్వు తప్పు చేయలేదు కదా. ఇక్కడ సంచాలకు తప్పు చేసింది, ఆడినోడుతో తప్పు చేశారు, ఎంకరేజ్ చేశారు కదా. కామన్ సెలబ్రిటీ ఎంకరేజ్ చేశారు కదా మీరు అక్కడ ఉండేసి. ఒక పక్క చెప్తుండమ్మా మీరు మాకు అవసరం అమ్మా, మేము ఇంకో 2-3 ఎపిసోడ్లు చూడాలనుకుంటున్నాము, మీరు మాకు కావాలి, అందుకనే మేము ఇచ్చే ఫీడ్బ్యాక్ తీసుకోండి అని డైరెక్ట్గా చెప్తూ ఉంటే అస్సలు తీసుకోవట్లేదు ఫీడ్బ్యాక్. వీళ్ళు అసలు మైండ్ పనిచేయట్లేదు అనుకుంటా. కొంచెం కూడా సిగ్గుసరం లేదనిపిస్తూ ఉంది. కుక్కని సింహాసనం తీసుకొచ్చి కూర్చొని పెడితే ఎలా ఉంటుందో అలా బిహేవ్ చేస్తూ ఉన్నారు అసలు. మనమెంత ఇప్పుడు ఒక టీవీ షో పెట్టారబ్బా, మనల్ని తీసుకొని ఎక్కడో ఇన్స్టాగ్రామ్ పిచ్చి రీల్స్ తీసుకుని వాళ్ళని తీసుకొని ఒక పొజిషన్ ఇచ్చి మీరు రండమ్మా బిగ్ బాస్ హౌస్కి రండి, మీకు ఒక లైఫ్ ఇస్తాము అంటే వాళ్ళకి వాళ్ళు ఇవ్వాలన్నా పర్లేదా? ఇవ్వాలి కదా, వాళ్ళ మాట కొంచెం వినాలి కదా. నీ పాయింట్ పెట్టు, కాదని చెప్పలా. దుత్తుతుండమా అంటావని చెప్పి నాగార్జున గారు అడిగితే ఆ మొహం పెట్టుకుని శ్రీజ అంతే ఎపిసోడ్ మొత్తం అట్టు పెట్టుకోండి. ఈమె కూడా అంతే. అంతసేపు భరణి ఎట్లాగో ఓనర్ నుంచే పోయాడు కదా, అంటే భరణి గారు ఎట్టైనా సరే మా వాళ్ళే గెలవాలనుకున్నాం సార్ అని చెప్పని అంటుంది. భరణి గారు మీ వాళ్ళే కదా ప్రియా, అంత మాత్రం ఇది లేదా? అసలు ఎంత పొగరంటే నాకైతే నిజంగా పోయి టీవీలో నుంచి ఒకటి ఇద్దామనిపించింది. మీకోసమే కదా నాగార్జున గారు చెప్పేది అనేసి. అంత పొగరు. ఇంకా కూడా వాళ్ళు అసలు మారని అనుకుంటున్నాను నేను వచ్చేసి. కానీ అడిగినంతలో అడిగారు, కానీ ఇంకొక 2-3 ఎగస్ట్ అడుగుంటే బాగుండి అనిపించింది. ఎక్కడ అంటే భరణి గారు ప్లస్ ఇమ్మానుయేల్ కలిసి ఆడుతున్నారు అన్నప్పుడు మీ ఇద్దరు కూడా వాళ్ళు కలిసే కదమ్మా ఆడుతున్నారు, వాళ్ళు కూడా పూసుకోలేదు కదా అమ్మ అని నాగార్జున గారు ఒక మాట అడుగుండాల్సింది. అది కూడా అడగలేదు. నాకు ఇంకొకటి అడుగుంటే బాగుండి అనిపించిందంటే, ఎంతసేపు సంజన కూల్ డ్రింక్ కొట్టేసింది విషయం వీడియో కావాలా అని చెప్పని అంటున్నది కదా. ఇదిగమ్మా నీ చాక్లెట్ల వీడియో తీసుకో, నువ్వు దొంగతనం చేసిన వీడియో ఆయన తీసి చూడు అని చెప్పి వాళ్ళ వీడియో కూడా వేసి ఉంటే బాగుండేది కదా. అప్పుడు మీ పరివేం గాను ఒక పక్క చెప్తున్నారు, ప్రేక్షకులు కూడా చప్పట్లు కొడుతున్నారు మిమ్మల్ని తిడతా ఉంటే. అసలు ఏమన్నా పట్టించుకుంటున్నారా? అసలు కొంచెం కూడా బుద్ధి లేదనిపిస్తూ ఉంది నాకు. ఇంకైనా సరే మీరు మార్చుకునే గేమ్ ఆడితే బాగా చూస్తారు, అంతేగాని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డాకిని నాకు పంపించేస్తే ఈ శాఖని బాగా ఆడుకుంటుంది అనిపిస్తూ ఉంది నాకైతే. రీతు చౌదరి ఫేస్ చూడాలా, అబ్బాబ్బా నా భూతే నా భవిష్యత్ అనిపించింది. ఫేస్ అంతా వాడిపోయింది. అయినా కూడా వాళ్ళేం మారాలి, ఐ థింక్ సో వాళ్ళు మారనిపిస్తూ ఉంది. అనవసరంగా నవదీపు ఊరి నుంచి వచ్చి ఊపుకుంటా ఊరి నుంచి వచ్చావు అన్నప్పుడు అందరూ ఏంది నవదీప్ అట్టంటున్నాడు, నవదీప్ ఒక ఊర్లో వాడు కాదు కదా, ఒక ఊరి నుంచి వచ్చేవాడు కదా. నేను కూడా నా వీడియోలో అరిచిన నా దాన్ని, అబ్బా ఎందుకు అట్లా అంటున్నాడు, అందరిది ఊరే కదా, అందరూ ఎవరైనా సరే వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతలు అందరూ ఊళ్ళే కదా, మాది కూడా ఊరే కదా, ఎందుకు అట్లా అంటున్నాడు, రేపు మనమంటూ ఒకవేళ బిగ్ బాస్ హౌస్కి పోతే మనను కూడా ఇట్లా అంటారు కదా అని చాలా బాధపడ్డాను.
కానీ నాకైతే సూపర్ అబ్బా. ఆయన చూసుంటాడు వీళ్ళ గురించి, ఈ కథ అంతా చూసి అమ్మా మీరు ఇక్కడ ఉన్నట్టు అట్లా ఉండద్దు, మీరు అక్కడికి వెళ్ళి కొంచెం మారండి అని ఉంటే చెప్పాడని అనుకుంటా. అది మనకి ఎట్లా అనిపించింది, ఎందుకంటే మనకేమో బ్యాడ్గా అనిపించింది. అగ్ని పరీక్ష అనేది మనకి లైవ్ అనేది లేదు. అదే అగ్ని పరీక్ష కానీ మనకి కానీ లైవ్ కానీ ఉండుంటే బస్ సూపర్ ఉండేది. ఒక్కరిని కూడా లోపల పంపించేవాళ్ళం కాదు అసలు. ఈ ఏంది డాడీ లిటిల్ ప్రిన్సెస్ కామర్స్ అంటే తప్పేంటి అని అడుగుతుంది కదా, అస్సలు పంపించే వాళ్ళమే కాదు అసలు. అసలు ఈ రోజు ప్రియా ఎలిమినేషన్ అయిపోతుందని నేను ఎంతో అనుకున్నాను తెలుసా, కానీ ప్రియా అయితే ఎలిమినేషన్ అవ్వలేదు. మనీష్ పోయాడు, మనీష్ కూడా ఒక పోయింది కూడా మంచికేలే అసలు అనుకోవచ్చు. కానీ వీళ్ళు పీకి పడేసి ఇంకా వేరే వాళ్ళని తీసుకురావడం బెటర్ అనిపిస్తా ఉంది. నాకు తలనొప్పి వస్తుంది లైవ్ చూడాలంటే అసలు. ఇది నా రివ్యూ. వీడియో నచ్చినట్టుగా ఒక లైక్ కొట్టండి. బాయ్.